హరీష్ బాబు పోడు భూముల సమస్యల కోసం కొట్లాడి జైలుకు వెళ్ళిన బతుకుతాడా సస్తాడా గ్యారెంటీ లేని పరిస్థితి అన్న. కనీసం హాస్పిటల్లో మెడిసిన్స్ చేయలేదన్న. నేను డౌట్ ఉన్నానా, చాలా టెన్షన్ పడ్డా. రాష్ట్ర అధ్యక్షుడు నేను ఉన్నప్పుడు చాలా టెన్షన్ పడ్డా. ఏం చేయాలని చెప్పి లాస్ట్కు కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొస్తే అప్పుడు ట్రీట్మెంట్ చేసిండన్న. హరీష్ బాబు ప్లేస్ లో కోనప్ప కీనప్ప ఉంటే ఏమంటారు తెలుసా అన్న? నీ అమ్మని రాజకీయాలకు మంచిగా 100 సంవత్సరాలు పొట్టుపొట్టు బతకాలి, పొట్టుపొట్టు సంపాదించుకున్నా. ఈ పేదోళ్ళంటే నాకెరుగు, నేను బతకాలి, నా కుటుంబం బతకాలని చెప్పి రాజకీయాలు పనిచేసి మనకు గుంటూరు పోతున్నాను గ్యారంటీ. ఇలా పోటు మూల సమస్యలు కొట్లాడమన్నాను. ఎంతమంది పట్టాలు వచ్చినాయన్నా? ఎంతమందికి ఇచ్చిరన్నా? ఇలా గుర్రంపోల్లో అక్కడ నేను పోయినాక గుర్రంపోలో టీఆర్ఎస్ చోడు అలా పోడు భూములకు కొంచెం ఒక్కొక్కరికి ఎంతక్క 1/2 ఎకరం ఎకరం మాత్రమే అనుపం. వాళ్ళ కుటుంబ పోషణ కోసం 30-40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అలా టీఆర్ఎస్ పార్టీ వచ్చి కొట్టినాక పొట్టుపొట్టు ఆడలు మొగలు కొట్టినాక బాలింతలు కూడా కొట్టినాక కొడితే వాళ్ళందరూ కలిసి కొట్లాడితే దాదాపు 30 మందిని 60 రోజుల పాటు జైల్లో పెట్టినాక చిన్న పసిపిల్లల పాపం వాళ్ళ అమ్మ నాన్న నేర్చుంటే కనీసం పాలు తాగే పిల్లలక వాళ్ళందరూ తీసుపెట్టి వాళ్ళ అమ్మని తీసుకుపోయి జైలు వేస్తే వాళ్ళు వచ్చి నాకు కలిసారు. ఆ పసిపిల్లలు చూస్తే బాధ అనిపించింది నాకు, ఆ ముసలి చూస్తే బాధ అనిపించింది. నేను చెప్పిన బిడ్డ మీ సంగతి చూస్తా అని చెప్పి అందరం కలిసి గుర్రంపోడు పోయి ఒక్కొక్కరిని ఉరికించి కొట్టినామన్న. కొట్టుమన్నా ఒక్కొక్కరిని. మన కార్యకర్తలకు మీ పోడు మూల సమస్యల కోసం కొట్టానటువంటి కార్యకర్తలు 40 మంది ఇలా 30 రోజుల పాటు మా హరీష్ బాబు లెక్క జైల్లో ఉన్న పండుగలు పబ్బాల్లో లాఠీ దెబ్బలు తిని కాళ్ళు చేతులు విరుకొని మీ పేదల కోసం జైలు కనబడి పోడు మూడు సమస్యల కోసం మీకు పట్టాలు ఏడట కేసీఆర్ సార్ మళ్ళీ అంటాడు. గిరిజనకి ఇస్తాడట, గిరిజన రైతులు కూడా ఇస్తాడట. చాట్ల తౌడు పెట్టి కుక్కలు కుట్టాడు పెట్టిండే విషయం ముఖ్యమంత్రి ఏమిస్తాడే ఏమి అంటే మర్చిపోయినా. అరే ఫస్ట్ ఆడు జీతాలు ఇస్తాడన్నా, ఫస్ట్ ఆడు జీతాలు ఇస్తాడా, ఉద్యోగస్తులకు పెన్షన్ ఇస్తాడన్నా. 317 జీవో పేరుతో 317 జీవో పేరుతో చెట్టుకోని పుట్టకోని చేసిన ఈ మూర్ఖుడు. ప్రమోషన్ ఇస్తాడన్నా, మమ్మల్ని కొట్టే పోలీసు అందరికి ఉండరన్నా. హోంగార్డు కానిస్టేబుల్ గారు, హెడ్ కానిస్టేబుల్ గారు, ఏఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ సిఐ కానే గారు, సిఐ డిఎస్పీ గారు, డిఎస్పీ ఏఎస్పీ గారు, ఎస్పీ కానే గారు. కానీ వాళ్ళు మాత్రం మనం పొట్టు కొడుతున్నారు. ఇలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఇట్లా బతకాలన్న మరి మనం. ఇలా ఉద్యోగుల కోసం నేను కొట్లాడుతుంటే నా ఆఫీస్ మీద దాడి చేసి 5 రోజులు జైలు పంపినాను నన్ను కేసీఆర్. ఇలా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఆలోచించాలి. మీకోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాలి. మిమ్మల్ని ఇబ్బంది పడితే, ముఖ్యమంత్రి ఇబ్బంది పడితే మీకోసం మేము కొట్లాడితే మా కాళ్ళు చేతులు విరగొట్టి నా ఆఫీస్ మీద దాడి చేసి ఇవాళ మమ్మల్ని జైలు పెట్టిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మేము కొట్లాడుతున్నాం. కాబట్టి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఒక్కసారి ఆలోచించండి. మీరు తలుచుకుంటే ప్రభుత్వాలనే మార్చేసారు. ఇవాళ మీరు తలుచుకుంటే ప్రభుత్వాలనే మార్చేసిండు.